ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, నగర కార్పొరేషన్ మేయర్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై నేటి కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపడంతో పాటు వెంటనే అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాత్రమే మేయర్లను, చైర్మన్లను ఎన్నుకునే పరోక్ష విధానం అమల్లో ఉండేది. దీనివల్ల ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు ఉండడంతో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే నేరుగా మేయర్లు, చైర్మన్లను ఎన్నుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలో మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. మంత్రుల భేటీ ముగిసిన వెంటనే నేడు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ చట్ట సవరణపై అధికారికంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.